సాధారణంగా బీచ్ అంటే చాలా మంది ఇష్టపడుతుంటారు. జీవితంలో ఒక్కసారైనా బీచ్ కి వెళ్లి ఆనందంగా గడపాలని కోరుకుంటారు. కానీ అన్ని ప్రాంతాల్లో బీచ్లు ఉండవు. దీంతో బీచ్ కి వెళ్లాలంటే దూర ప్రాంతాల వారు వందల కిలోమీటర్లు గంటల కొద్దీ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా మనం నివసించే ప్రాంతానికి దగ్గరలోనే బీచ్ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో ఓసారి ఊహించండి. అయితే ఇప్పుడు ఆ ఊహలు నిజమయ్యే రోజులు వచ్చేశాయి. విదేశాల్లో ఇప్పటికే కృత్రిమ బీచ్లను ఏర్పాటు చేయడంతో పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. విదేశాల్లో ఇప్పటికే మంచి ఆదరణ పొందిన ఈ ఆర్టిఫిషియల్ బీచ్లు భారతదేశంలోనూ తొలిసారి రూపుదిద్దుకుంటున్నాయి. ఛాంపియన్ గ్రూప్ సంస్థ బెంగళూరులో 100 ఎకరాల విస్తీర్ణంలో కృత్రిమ బీచ్ ను ఏర్పాటు చేస్తోంది. విదేశాల్లో ఉన్న టెక్నాలజీతో బీచ్ ను ఏర్పాటు చేస్తోంది. దీని ద్వారా పర్యాటక అభివృద్ధితో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయని ఛాంపియన్ గ్రూప్ ఎండీ హేమమాలిని అంటున్నారు. ఛాంపియన్స్ గ్రూప్ సంస్థ ఆర్టిఫిషియల్ బీచెస్ ని తయారు చేస్తుంది. తొలిసారిగా కూడా ఇండియాలో మొదలు పెట్టారు. దీని గురించి అసలు ఈ బీచెస్ ని ఎలా తయారు చేస్తారు, దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, టూరిజంగా కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఇది ఎంతవరకు మేలు చేకూరుతుందనే విషయాలను తెలియజేందుకు మనకు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ హేమమాలిని గారు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చింది? అసలు ఆర్టిఫిషియల్ బీచెస్ తయారు చేయడానికి అసలు అవుతుందా, సాధ్యమంటారా? దీని మీద మీ ప్లాన్స్ ఏమున్నాయి? Okay. Um, yeah, sure. So that's how it all started about the waterfront. అక్కడ దుబాయ్లో ఫస్ట్ డిస్ట్రిక్ట్ 1 అని చెప్పి ఒక డెవలప్మెంట్ ఈ మ్యాన్ మేడ్ బీచెస్ తోటి చుట్టూ ఇట్స్ అ బిగ్ డెవలప్మెంట్ అండ్ దట్ హ్యాస్ it's a very big project and people made whoever invested, they made lot of monies from that project. అయితే అది చూసిన తర్వాత ఇట్లాంటి మాకు ఎలాగో మేము టూరిజం, మాకు వాటర్ మొదటి నుంచి వాటర్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి వి థాట్ ఇండియాలో రియల్ ఎస్టేట్ ఇప్పటివరకు ఎవరు తీసుకురాలేదు కాబట్టి ఈ టెక్నాలజీని తీసుకొస్తే కనుక ఈవెన్ అవుట్ సైడ్, ఎందుకంటే ఈ ప్రాజెక్ట్స్ వచ్చి మినిమం మనం 25 ఎకర్స్ కంటే తక్కువ కొంచెం కష్టం అవుతుంది డెవలప్ చేయడానికి. పబ్లిక్ యాక్సెస్ లగూను ఏదైనా టూరిజం ప్రాజెక్ట్ అయితే కనుక ఒక లగూన్ చేసి దాని చుట్టూ ఒక హోటల్ అండ్ కన్వెన్షన్ సెంటర్ అట్లా అంతవరకు అయితే కనుక ఒక 15 ఎకర్స్ సరిపోతుంది. బట్ రెసిడెన్సెస్ కట్టాలంటే మాత్రం మినిమం 40 to 50 ఎకర్స్ అయితే కానీ యాక్చువల్లీ ప్రాజెక్ట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మనకు వర్కౌట్ అవ్వదు. కాబట్టి మరి సిటీలో దొరకాలంటే కష్టమైపోతుంది. ఇప్పుడు ఎలాగో కోవిడ్ తర్వాత అందరూ సబర్బ్స్కి వెళ్ళి ఉండటం, ఎందుకంటే పొల్యూషన్ తక్కువగా ఉండటం, ఈ క్యాన్సర్ కానీ వేరే డిసీజ్, లైఫ్ స్టైల్ డిసీజ్ అన్ని పెరిగినాక ఎవ్రీబడి ఈజ్ ప్రిఫరింగ్ టు స్టే కొంచెం అవుట్ సైడ్ ద సిటీ కొంచెం ప్రశాంతంగా ఉందాం. ఎస్పెషలీ 40+ వాళ్ళందరూ కూడాను ఆ మైండ్ సెట్, ఆ షిఫ్ట్ జరిగింది కోవిడ్ తర్వాత. సో వి థాట్ ఈ ప్రాజెక్ట్స్ మనం కొంచెం అవుట్ సైడ్ సిటీ చేస్తే అక్కడ రియల్ ఎస్టేట్ కూడా వాల్యూ చుట్టుపక్కల మొత్తం పెరగటం ఇవంతా జరుగుతుంది. ఆర్టిఫిషియల్ బీచెస్ చేయాలంటే వాటర్ ఎక్కువ అవసరం ఉంటుంది. ఇది మనకు సిటీస్లో తీసుకుంటే డ్రింకింగ్ వాటరే సమ్మర్లో ప్రాబ్లం అవుతుంది. సో ఈ వాటర్కి అంతా కూడా తీసుకురావడానికి కానీ, వాటర్ స్టోరేజ్ కానీ, అవసరమైన వాటర్ అక్కడ బీచెస్ చేయడానికి మీ దగ్గర ఏమన్నా కాన్సెప్ట్ ఉందా? యా, ఫస్ట్ వాటర్ ప్రాజెక్ట్స్ చేసే ముందు అసలు హౌ టు బ్రింగ్ వాటర్ ఫస్ట్ మేము దాని మీదే వర్క్ చేసాం. మనకి ఏంటంటే ఇండియాలో వాటర్ అనేది చాలా ఉంది, మనకి అండర్ గ్రౌండ్ వాటరే చాలా ఉంది. హౌ వి మేనేజ్ వాటర్, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడాను రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది మస్ట్ అయిపోయింది ప్రాజెక్ట్స్లో, అది చూపించాల్సిందే. యాక్విఫైర్ రీఛార్జ్ అని చెప్పి కంప్లీట్లీ వాటర్ మేనేజ్మెంట్ సొల్యూషన్, సో దాని మీద మేము వర్క్ చేస్తున్నాం. సో వీఆర్ బ్రింగింగ్ దిస్ టెక్నాలజీ విత్ ఆల్ దీస్, ఇవన్నీ కలిపి ఒక సొల్యూషన్ లాగా తీసుకొస్తున్నాం అనమాట. సో వాటర్ అవైలబిలిటీ అనేది ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఇది చేయాలంటే ల్యాండ్ మొత్తం ఎంత ఉండాలి, ఎలాంటి ప్లేస్లు, ఎవరన్నా మిమ్మల్ని అప్రోచ్ అయితే దీనికి మొత్తం కూడా ఈ ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేయాలంటే మీ దగ్గర ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది? అంటే ఈ ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయటానికి ఇది కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ అప్ అండి. ఇది మనకు అంత తక్కువగా వచ్చే సొల్యూషన్ అయితే కాదు. మినిమం 8 to 10 crores per acre పడుతుంది అనమాట దీనికి. సో కొంచెం పెద్దది అయ్యే కొద్దీ ప్రాజెక్ట్ పర్ ఏకర్ కాస్ట్ తగ్గచ్చు. కాబట్టి మినిమం ఎక్కడ డెవలప్ చేయాలన్నా మినిమం 25 ఎకర్స్ అయితే ఉండాలి. ఈవెన్ అపార్ట్మెంట్స్ కట్టినా కానీ 20-25 ఎకర్స్ ఈజ్ మినిమం. విల్లాస్ అవి కట్టాలంటే మాత్రం 40-50 ఎకర్స్ ఉండాలి.
అంటే ఇప్పటి వరకు ఇండియాలో ఫస్ట్ టైం అంటున్నారు కదా, ఇప్పటి వరకు ఎక్కడన్నా దీన్ని చేశారా, లేకపోతే ఫస్ట్ టైం? ఇప్పుడు ఎలాంటి ప్రోగ్రెస్లో ఉంది? ఓకే. ఈ టెక్నాలజీ లేటెస్ట్‌గా తీసుకొచ్చాం కాబట్టి ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చి మా దాంట్లోనే ఒక 100 ఏకర్స్‌లో చేస్తున్నాము. అది జస్ట్ సజ్జపూర్, బెంగుళూరు సజ్జపూర్ దాటిన తర్వాత తమిళనాడు స్టార్ట్ అవుతుంది. అక్కడ కొంచెం అది హిల్ టైప్ ఆఫ్ ప్రాపర్టీ. సో, దాంట్లో మేము లగూన్ విత్ హోటల్ అండ్ కొంచెం హాస్పిటాలిటీ, కొంచెం విల్లాస్ అండ్ అపార్ట్మెంట్స్ ఆల్ మిక్స్డ్ డెవలప్మెంట్ అది చేస్తున్నాం అనమాట. తొలిసారిగా ఆర్టిఫిషియల్ బీచెస్ని తీసుకొస్తున్నాం అని చెప్పి ఇండియాలో ఇది ప్రాజెక్ట్ బెంగళూరులో మొదలు పెట్టామని చెప్పి, దీనివల్ల ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండే అవకాశం ఉంటుందని చెప్పి, అట్లాగే దీని మీద ఇన్వెస్ట్ చేసే వారికి కూడా ఎక్కువ ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి కూడా హేమమాలిని గారు చెబుతున్నారు. కెమెరా పర్సన్ సునీల్తో కలిసి రుత్విక్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, బెంగళూరు నుంచి.